హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప రుచులు ఆహా రుచి. ఇవాళ మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బటర్ మసాలాను ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో 5 పచ్చిమిర్చి, అలాగే గుప్పెడు కొత్తిమీర, టమాటోలు 3 పెద్ద సైజువి తరిగి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్గా ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. అలాగే స్పెషల్ మసాలా పౌడర్ కోసం లవంగాలు 4, చెక్క 1 ఇంచి, జీడిపప్పు పలుకులు 10, యాలకులు 2-3, గసగసాలు 1.5 టేబుల్ స్పూన్, సోంపు 1/2 టీ స్పూన్. వీటన్నిటిని డ్రైగా ఫ్రై చేసుకొని ఫైన్ పౌడర్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే స్టవ్ పై బాండిల్ ఉంచి బాండిల్లో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని మనం తీసుకొని చెక్క 1 ఇంచి, లవంగాలు 4, 2 యాలకులు, బిర్యానీ ఆకు 2, అలాగే 3 పెద్ద సైజ్ ఆనియన్స్ సన్నగా తరిగి ఉంచుకొని వాటిని వేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే మనం కడిగి ఉంచుకున్నటువంటి చికెన్ని ఇందులో తీసుకోవాలి. నేను 1.5 kg చికెన్ని తీసుకున్నానండి. సో మనం చికెన్ మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి చికెన్లో ఊరేటువంటి వాటర్తోనే మనం చికెన్ని బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం పసుపు, ఉప్పును కూడా యాడ్ చేసామండి. ఇలాగే మూత పెడుతూ మనం బాయిల్ చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని మీడియం టు లో ఉంచి మనం చికెన్ని బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. చికెన్ బటర్ మసాలా మనం ఎన్నో రకాలుగా ట్రై చేయవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో నేను మరో కొత్త స్టైల్లో మీకు చూపిస్తానండి. అలాగే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకొని కలిపి పచ్చివాసన పోయే వరకు ఉంచి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి టమాటో పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ని యాడ్ చేసి అలాగే గుప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల వరకు బాయిల్ చేసుకున్న తర్వాత మూత తీసి ఇందులోనే ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్, కారం పొడి 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసి కలిపి ఉడికించుకోవాలి. ఇందులో మనం వాటర్ ఎక్కడ కూడా మనం యాడ్ చేయలేదండి. వాటర్ అవసరం లేదు. చికెన్లో ఊరినటువంటి వాటర్తోనే మనకు చికెన్ పూర్తిగా ఉడికిపోతుంది. మీకు వాటర్ అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్నటువంటి మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం పాటు బాయిల్ అయిన తర్వాత ఇందులోనే మనం 1 స్పూన్ కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి నాకు అవైలబుల్గా లేదు కాబట్టి నేను మెంతి ఆకును యాడ్ చేసుకున్నానండి. ఇందులోనే కొత్తిమీర 1 గుప్పెడు యాడ్ చేసి కలుపుకోవాలి. చివరిగా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయాలి. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసినటువంటి బిట్ నా దగ్గర మిస్ అయిందండి. సో చివరిగా మనము 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసి 2 నుంచి 3 నిమిషాలు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బటర్ మసాలా రెడీ. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.